మన పాల్గొండ ఎమ్మెల్యే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలను ఇబ్బంది గురి చేస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తున్నారు. మరి వారి ఆరోపణలను అవి తప్పో ఒప్పో తేల్చాల్సింది ప్రజలే కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మహిళల పట్ల ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధి ఎంతో మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళ అధికారంలో దాదాపు 2 సంవత్సరాలకు కూడా చెక్కులు ఇచ్చేవారు కాదు. ఈరోజు పరిస్థితి తీసుకున్నట్టయితే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవైతే చెక్కులు ఇస్తున్నామో ఇంకా సింహభాగం చెక్కులను కూడా వారు ఆ రోజు వారికి వచ్చినటువంటి అభ్యర్థులని అవన్నీ పెండింగ్లో పెట్టి ఎలక్షన్ ఉన్నప్పుడు డబ్బులేమో తెలిసినప్పటికీ ఎలక్షన్ల గిరాల ఉద్దేశంతో సంఘాలకు డూప్లికేట్ వదిలించి ఇచ్చారు. అవి అధికారం అయినప్పటికీ కూడా డబ్బులు లేకుండా ఎటువంటి శాంక్షన్స్ లేకుండా ఖాళీ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు కోసేటువంటి ప్రయత్నం ఆ రోజు సంఘాలను చేసాడు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షలు ఇస్తున్నామని ఒక పేపర్ ఇచ్చి ఆ ఓట్లను ఆ ప్రొసీడింగ్ రూపాయల ఓట్లు తప్పే ప్రయత్నం చేసి ఇంత దొడ్డిదారులు మనందరం కూడా తెలిసింది. చెక్కులన్నీ రెడీ అయితే చెక్కు ల్యాబ్స్ ఎక్కున్నాయని తెలుసుకున్నట్టు పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ 18 జనవరి రోజు మా కాంగ్రెస్ పార్టీ మా సోదరులు మీ మీద ఆరోపణలు చేసింది. మీరు అనవసరంగా ఆడబిడ్డల జీవితాలను ఆడుకోకండి, చెక్కులను రెడీ అయ్యి ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పినప్పటికీ చెక్కులు వంచకుండా మళ్ళీ అదే మూతపడి అదే అహంకారంతో ఈ చెక్కులను పంచే ప్రక్రియ నేను బహిష్కరిస్తున్నా అని కొన్ని కుంటి సార్లతో బహిష్కరిస్తున్నట్టు వారు 20 జనవరి నాడు కలెక్టర్ గారు ఒక ఉత్తరం రాశారు. మరి మీకు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేమే చెక్కులు వంచచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ ఎమ్మెల్యేల విలువలు కాపాడాలని మా కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నిర్ణయం తీసుకొని పంచే అవకాశం ఉన్నప్పటికీ అసలు అహంకార ధోరణి అవసరం లేదు, ఎమ్మెల్యే పంచనని చెప్పి మేము మీకు ఇష్టం వేయకుండా మీకు 18 జనవరి నాడు మేము మీకు గుర్తు చేసి అన్ని రోజులు నిద్ర ఉన్నటువంటి మీరు 20 జనవరి నాడు ఉత్తరం రాసిన కలెక్టర్ గారికి. దీన్ని బట్టి పాల్గొన్న ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలా, వారి చిత్తశుద్ధి ఏముంది, ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్యం చేసింది వారు, వారి అహంకారాన్ని మరొకసారి ప్రజలకు చూపించింది వారు. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేసింది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆయన సంబంధం లేదు బహిష్కరిస్తున్నా అని చెప్పి 20 జనవరి లెటర్ రాసినటువంటి వారు 18 మార్చ్ మళ్ళొక ఉత్తరం రాసిన ప్రభుత్వానికి ఆర్డీఓ గారు ఏమని రాసిండు, ఆర్డీఓకి ఏమని రాసిండు, మేము విలేజ్ సెక్రటరీల ద్వారా పంచిపేర్చని ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చింది. ఒక్కసారిమో కలెక్టర్కి రాస్తాం, ఒక్కసారి ఆర్డీఓకి రాస్తాం. కలెక్టర్ సుపీరియర్ అంటారంటే ఆర్డీఓ సుపీరియర్ అంటారంటే కలెక్టర్ గారికి మీరు రాసి ఉత్తరం మరొకసారి కలెక్టర్ రాసిన కలెక్టర్ గారు చర్యలు తీసుకునేవారు, తప్పక విలేజ్ సెక్రటరీ ద్వారా పంచిపించేవారు. మీరు కలెక్టర్ ఒక్కటి విజ్ఞప్తి చేస్తారు, ఆర్డీఓ ఒక విధంగా ఆదేశిస్తారు. మీరు అనవసరంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ మీ కుటిల నీతి, మీ సంకుచిత నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు. గతంలో ఎవరికి సీఎంఆర్ఎఫ్ కావాలన్నా, లేకుంటే కళ్యాణ్ లక్ష్మి రావాలన్నా, షాజీ ముబారక్ రావాలన్నా బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతికాడి వాళ్ళకి డబ్బులు ఇస్తే మీకు సంతకాలు పెట్టేవారు. మరి చెక్కులు వచ్చిన తర్వాత వారింటికి వెళ్ళి వసూలు చేసుకొని చెక్కులు ఇచ్చేవారు. కానీ ఈరోజు పాల్గొన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి ఏం తావులేదు. మీరు ఎంఆర్ ఆఫీస్ పోతే మీ ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్ కట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పించింది. పాల్గొన్న నియోజకవర్గ ప్రజల ఈ వెసులుబాటును ఈ సౌలభ్యం మీరందరూ ఉపయోగించుకోవాలా. ఏ బ్రోకర్ దగ్గరికి కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తూ గతంలో దీనికి ఎమ్మెల్యే సైన్ ఒకటి పెట్టి ఎమ్మెల్యే చుట్టూ తినిపించుకున్నారు.
కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు మా కార్యకర్తలకు ఇచ్చినా సరే ఎవరు రూపాయి ఇవ్వాల్సి వస్తుంది, ఎవరు రూపాయి అడగరు. మీ ఇంటికి చెక్కు తెస్తున్నాం, తెచ్చి ఇస్తున్న సందర్భంలో కార్యకర్తలు అడుగుతున్నారు, కొంతమంది ప్రజలు అడుగుతున్నారు మీకు ఏం కావాలా, అరే మాకేం వద్దంటే మరి టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎంత ప్రజలు అన్యాయం చేసినావు, ఒక్కసారి పుష్కల దోపిడీ చేసినావు. నీ అన్ని డూప్లికేట్ కాంట్రాక్టర్లు డూప్లికేట్ వర్కులు చేసి కాంట్రాక్టర్తో దోపిడీ చేస్తున్నావు. 100 కోట్ల అభివృద్ధి పేర ప్రజలను ముంచినావు, అన్ని నాశనకం పనులు చేపించినావు. ఈ విషయం పక్కన పెడితే కనీసం చిన్న పేద ప్రజలను కూడా కళ్యాణ లక్ష్మి చెక్లస్తను, సీఎంఆర్ఎఫ్ చెక్లస్తను దాంట్లోకి దాదాపు 20%, 30% మీరు వసూలు చేసేవారట. ఈ రోజు పాల్గొండలో ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను విముక్తి చేసి ఒక ప్రజాపాలన తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. ఇప్పటికైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుంటే అనవసరంగా మీరు చేసిన ఈ తప్పులను మర్చిపోయి అవాకులు చవాకులు పేర్చకండి. మీ మర్యాదను కాపాడుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.